అంటావా మావా ఊ అంటావా మావా ఊ. రికార్డింగ్ డాన్స్ అదిరిపోయింది కదరా. సూపర్ అవు అంటావా వేసిన పాప మాత్రం అదిరిపోయింది. రే మామ అర్జెంట్ కాపు ఇక్కడ. ఏమైందిరా? టాయిలెట్. రే ఏంట్రా నువ్వు ఇలా చెప్తున్నావు? మనం వెళ్ళాల్సింది అటు కదా. ఇలాగైతే షార్ట్ కట్. మరి ఇంకే పదా స్పీడ్ గా. ఏమైందిరా? ఏముంది, పెట్రోల్ అయిపోయింది. అరే ముందే చూసుకోవాలి కదరా. నాకేం తెలుసురా, ఇక్కడ వచ్చాక ఆగిపోయింది. ఇప్పుడు ఎలా రా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఎదురు పెట్రోల్ బంక్ ఉంది. అంటే ఏముంది, దోసుకుంటూ పోవడమే. నీ అమ్మ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. మీ ఇల్లు చాలా దూరం, చూసుకో మరి. నీ అమ్మాయి ఎంత దూరం రా? ఇంకా ఇంకొక కిలోమీటర్ రా. ఆ ఏరా ఆగిపోయావు, రారా. రే నా వల్ల కాదురా, నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకురా, నేను ఇక్కడే ఉంటాను. సరే ఉండైతే. హలో రే, ఇక్కడ పెట్రోల్ బంక్ లేదంట్రా. ఎదరికెళ్ళి పెట్రోల్ కొట్టించుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండైతే. ఓకే సరే. ఈడు ఎలాగో రావడానికి టైం పడుతుంది కదా, కాసేపు పడుకుందాం. వీడు వచ్చేసినట్టున్నాడు. రే వస్తున్నా. అరే నువ్వు ఒకసారి ఉండరా. రామ్ 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 రామ్, ఏంటి ఎక్కడ కనపడట్లేదు? ఏంటిది వాచ్ ఇలా ఉంది? పాపం ఎవరిదో ఈ వాచ్. ఈడొకడు. రే వస్తున్నాను రా, ఫోన్ పెట్టి నువ్వు. సరే పదా పోదాం.
నీ అమ్మ ఎంతసేపు ఆరా పెట్రోల్ కొట్టించుకు రావడానికి? పెట్రోల్ బంక్ క్లోజ్ చేస్తుంటే నేనేం చేయను? సర్లే గానీ రేపు పొద్దున మా ఇంటికి రా, బయటికి వెళ్ళే పని ఉంది. ఎక్కడికి రా? నువ్వు రారా చెప్తాను. రే నేను వచ్చేసాను. వస్తున్నాను, 1 minute 1 minute. ఎంతసేపు రా రావడానికి? వస్తున్నా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలిరా? పద చెప్తాను పద. ఎందుకా పోరా? ఎక్కడికో చెప్పరా? అది ఈ వాచ్ రిపేర్ చేయించడానికి రా. నీకు వాచ్ లేదు కదా? ఇది దొరికిందిరా, పని చేయట్లేదు, రిపేర్ చేద్దామని. సరే పద. రే ఆగా, ఇదే షాప్. షాప్ క్లోజ్ చేస్తుందిరా. సరే తిప్పే. ఇవాళ గట్టిగా వర్షం పడేటట్టుంది. దీని సంగతి రేపు చూద్దాంలే. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? ఈ వాచ్ కొంచెం రిపేర్ చేయరా? టైం పడుతుందా అన్న? సరే ఫోన్ చేయన్న అయితే. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మరి పార్టీ? అరే ఒకసారి ఆగి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. అరే ఒకసారి ఆగడానికి మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్న రిపేర్ అయిపోయిందా? వస్తున్నా.
రే హలో, చెప్పరా. నీ బర్త్డే కదా, ఇవాళ సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళు. ఏ సినిమారా? ఓ మంచి హర్రర్ సినిమా వచ్చిందిరా. ఓకే, వస్తున్నా అయితే. రే రే రే, ఏమైంది? నా స్కూటీ లేదురా, మా డాడీ గారు వేసుకెళ్లారు. నువ్వు డైరెక్ట్ గా థియేటర్ కాడికి వచ్చాయి. సరే, వస్తున్నా అయితే. సినిమా బాగుంది కదరా? బాగుందిరా. ఎప్పుడో చిన్నప్పుడు రిలీజ్ అయింది. అప్పుడు థియేటర్లో చూడలే, ఇప్పుడు థియేటర్లో చూస్తే చాలా బాగుంది. ఏం సినిమారా బాబు, వచ్చబడిపోయింది. అవునరా బాబు, వాళ్ళు దయ్యంలో ఉన్నా చాలా భయం వేసిందిరా. నిజంగా దెయ్యాలు ఉన్నాయంటవారా? మనుషుల బాడీలోకి వెళ్తాయంటవారా? నీకేమైనా పిచ్చేటి? అవన్నీ సినిమాల్లోనే ఉంటాయి, రియల్ గా ఉండవు. అంతేలే, అది కరెక్ట్. అవి సినిమాల్లో కల్పితాలు. నిజంగా ఎవరి బాడీలోకైనా వెళ్తాయి? ఎవరైనా బతుకుంటారా ఈ భూమి మీద? నిజంగా వస్తే నాకు కూడా చూడాలని ఉందిరా. ఏహే, అవన్నీ కల్లోనే జరుగుతాయి. సరేరా, బాయ్ అయితే. సరేరా, బాయ్. ఏంటిది? వాచ్. ఈ వాచ్ రిపేర్ అయ్యాక పెట్టుకోలేదు కదా? విక్రమ్ రా, విక్రమ్, విక్రమ్ రా, విక్రమ్, విక్రమ్ రా. రే రామ్, లేచావా? రే, నువ్వేంట్రా ఇక్కడ్రా? నేను ఇంటికి ఎలా వచ్చానురా? నేనే తీసుకొచ్చానురా. నైట్ ఎక్కడికి వెళ్ళావురా? అదేరా, మన ఇద్దరం సినిమాకి వెళ్ళాం కదా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళావురా? ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్లో. అరే, ఎక్కువ ఆలోచించుకో, ప్రెస్ అయ్యరా, బయటికి వెళ్దాం. సరే, నువ్వు ప్రెస్ అయ్యరా, నేను బయట ఉంటాను. ఇంకెక్కడికి రా? వచ్చేసావురా, ఇక్కడే. ఏం ప్లేస్ రా ఇది? రే భరత్, నువ్వేంట్రా ఇక్కడ? నేనే పిలిచానురా. ఎందుకురా? నైట్ నువ్వు ఎక్కడున్నావో ఆడే చెప్పాడురా. ఎక్కడున్నానరా? చెప్పరా నాకు. మార్నింగ్ నేను ట్రైన్ దిగి వస్తుంటే. నాన్న, ఇప్పుడే ట్రైన్ దిగాను. ఏ రామ్, 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 చూస్తే అక్కడ ప్లాట్ఫామ్ మీద నువ్వు పడిపోయి ఉన్నారా? వెంటనే అభిగాడికి ఫోన్ చేశాను రా. రే, మీ ఓడి ఇక్కడ పడిపోయి ఉన్నాడు రా. అప్పుడు నేను వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్ళాను రా. అయినా నైట్ ఇంటికి వెళ్ళకుండా రైల్వే స్టేషన్ ఎందుకు వెళ్ళావురా? ఏమోరా, నాకది అర్థం కావట్లేదు. మొన్నటి నుంచి నిద్ర ఉండట్లేదు. నైట్ ఏవేవో కలలు, వింత వింత సౌండ్స్. నైట్ నువ్వు వెళ్ళిపోయాక నేను కాస్త దూరం బాగానే వెళ్ళాను.
తర్వాత జోబులోంచి వాచ్ తీసాను. ఈ వాచ్ పెట్టుకున్నానో లేదో వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. అవును, ఈ వాచ్ పెట్టుకున్న కాడి నుంచేనా? ఈ వాచ్ దొరికిందన్నావు కదా, ఎక్కడ దొరికింది? ఇది ఆ రోజు అర్ధరాత్రి బండ అయిపోయింది కదా, ఎవరో నవ్వుతున్నట్టు వినబడితే వెంటనే వెళ్ళి చూసాను రా. లోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు, కానీ అక్కడ ఒకటి చూశాను, ఒక సమాధి. అలాగే నీతో ఫోన్ మాట్లాడుతూ దాని మీద కూర్చున్నాను, అలాగే పడుకున్నాను కూడా. మళ్ళీ నువ్వు ఫోన్ చేసావని వస్తుంటే అక్కడ ఒక వాచ్ చూశాను, అక్కడే దొరికింది. ఒక సమాధా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడ దొరికింది ఎందుకు తెచ్చావు? నాకేం తెలుసురా ఇలా జరుగుతానే. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నిటికీ ఆ వాచ్ కారణం కదా, తీసేయ్. ఈ వాచ్ తీసేస్తేనే గానీ ప్రశాంతంగా ఉండదు, తీసేయ్. రావట్లేదురా, పేగండి. నా ప్రేరణ ఇచ్చి నువ్వు వాచ్నే ముట్టుకుంటావా? ఎవరు నువ్వు? మా రామ్గఢ్లోకి ఎందుకు వచ్చావు? నేను చెప్పను. అలా అడిగితే చెప్పడు కానీ వాచ్ పగలగొట్టారా? చెప్తావా చెప్పవా? వద్దు, చెప్తాను. నా పేరు విక్రమ్. నేను హయ్యర్ స్టడీ కోసం వేరే ఊరు వెళ్ళి చదువుకుంటున్నాను. అప్పుడే పరిచయం అయ్యింది ఆ అమ్మాయి, ప్రేరణ. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి నాకు వాచ్ కొని గిఫ్ట్గా ఇచ్చి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరికి స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇద్దరం మా ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పడానికి బయలుదేరాము. ఎంతో ఆనందంగా బ్రతకాలనుకున్నాం. అంతా బాగుందన్న సమయానికి ప్రేరణకి ఎక్కులు రావడం మొదలయ్యాయి. ట్రైన్ ఏదో ఒక చిన్న స్టేషన్లో ఆగింది. నేను వెంటనే దిగి వాటర్ బాటిల్ కొనదామని చూస్తే చిన్న స్టేషన్ కావడంతో ఒక్క షాప్ కూడా లేదు. వెంటనే బయటికి వెళ్ళాను కంగారుగా. అక్కడ ఒక షాప్ ఉంది. అక్కడ బాటిల్ కొని మళ్ళీ స్టేషన్ దగ్గరికి వస్తే ట్రైన్ డోర్లన్నీ మూసివేసి ఉన్నాయి. ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ట్రైన్ వెనకాల నేను పరిగెట్టాను కానీ నాకు ట్రైన్ దొరకలేదు. వెంటనే కంగారుగా నెక్స్ట్ స్టేషన్ కల్లా రీచ్ అవ్వాలని వెంటనే ఆ ఊర్లో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళాను. అక్కడ ఒక్క బస్సు కూడా ఆపలేదు. ఆ రోడ్డు సైడ్ ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కుతామని రోడ్ క్రాస్ చేస్తుంటే అటువైపుగా వెళ్తున్న ఒక కారు నన్ను కుత్తేయడంతో అక్కడికక్కడే చనిపోయాను. ప్రేరణతో హ్యాపీగా బతకాలనుకున్నాను, కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రామ్ నా సమాధి దగ్గరికి వచ్చాడు. కాదు కాదు, నేనే వచ్చేలా చేసుకున్నాను. నేను కోరుకున్న జీవితం నాకు ఎలాగో రాలేదు, కనీసం నేను కోరుకున్న మనిషి నేను చూడాలని
నాకు ప్రేమకిచ్చిన వాచ్ని రామ్కి దొరికేలా చేశాను. ఆ వాచ్ పెట్టుకోవడం వల్ల రామ్లోకి వచ్చాను. నాకు ప్రేరణ కావాలి. ప్రేరణ 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 ప్రేరణ. ఇప్పుడు ఏం చేద్దాం రా వీడిని? వాడికి వాళ్ళెవరో ప్రేరణ కావాలేమో, కానీ నాకు నా ఫ్రెండ్ రాము కావాలి. నువ్వు రాముని వదిలిపెట్టి వెళ్తావా వెళ్ళవా, లేదా వాచి పగలు కొట్టేనా? వద్దు. వీడు ఎలాగంటాడు కానీ వాచ్ పగలండి. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళిపోతా. రే రామ్, రే రామ్ లేరా, రే రామ్ లేరా. అక్కడ పెట్టారా? అసలు ఏం జరిగిందిరా? వాచ్ ఎలా వచ్చింది? అది పెద్ద కథలే, ఇంటికెళ్ళా చెప్తాను రా. రే భరత్ భరత్ రే భరత్ భరత్ రే భరత్, ఏమైందిరా? ఒకసారి ఇది ఓపెన్ చేసి చూడరా. విక్రమ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా, అదే రోజు గంట తర్వాత ప్రేరణ కూడా చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? అసలు ఏం జరిగిందంటే, ప్రేరణకి ఎక్కిలు రావడంతో విక్రమ్ వాటర్ బాటిల్ కొనడానికి ట్రైన్ దిగి వెళ్ళాడు కదా. అదే సమయంలో టెర్రరిస్ట్ గ్యాంగ్ ట్రైన్ లోకి వచ్చారా. ట్రైన్ డోర్లన్నీ మూసేసి ట్రైన్ హైజాక్ చేస్తారా. ఈ విషయం తెలియక విక్రమ్ నెక్స్ట్ స్టేషన్ లో విక్రమ్ వెళ్తుంటే కారు గుద్దేసి చనిపోయాడు. కానీ విక్రమ్ కి తెలియని నిజం ఇంకోటి ఉంది. ఏంటది? విక్రమ్ చనిపోయిన గంట తర్వాత ప్రేరణ కూడా చనిపోయింది. కాదు కాదు, చంపేశారు. ఇప్పుడు రామ్ ఎక్కడున్నాడు రా? ఏమో తెలియదురా. కొంప తీసి ఈ విషయం రామ్ గడి చెప్పావా? ముందు వాడికే చెప్పాను రా. వాడికి ఎందుకు చెప్పారా?